విశాఖలో న్యూడ్ వీడియోలని చిత్రీకరించారు అనే ఆరోపణతో నలుగురు యువకులను చితకబాదారు యువతులు. ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నగరంలో బాయ్స్ హాస్టల్, ఓ లాడ్జీ పక్కపక్కనే ఉన్నాయి. హాస్టల్ నుంచి లాడ్జీ బాత్రూంలో ఫోన్లతో వీడియోలు తీశారని యువతులు ఆరోపిస్తున్నారు. 4 రోజుల నుంచి తన వీడియోలు చిత్రీకరిస్తున్నారని అంటూ ఒక మహిళ యువకులపై దాడికి దిగింది. యువకులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు యువతులు. ఆ పోకిరిల సెల్ ఫోన్లను పరిశీలిస్తున్నారు ద్వారకా నగర్ పోలీసులు. విశాఖలోని ద్వారకా పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కొంతమంది హాస్టల్ బాయ్స్ పక్కనే ఉన్నటువంటి లాడ్జిలో దిగినటువంటి యువతి యొక్క వీడియోలు తీశారనే ఆరోపణలతో వారిని హాస్టల్ నుంచి లాడ్జికి పిలిపించుకొని చిలకబాదినటువంటి ఘటన ప్రస్తుతం విశాఖలో కలకలం రేపుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కాంప్లెక్స్ కి సమీపంలో, ఆర్టీసీ కాంప్లెక్స్ కి సమీపంలో ఉన్నటువంటి 4S హాస్టల్ బాయ్స్, ఈ హాస్టల్లో ఉన్నటువంటి కొంతమంది బాయ్స్ ఆ పక్కనే ఆనుకున్నటువంటి సవేరా ఇన్ లాడ్జిలో నిన్న మధ్యాహ్నం కొంతమంది యువతులు ఫస్ట్ ఫ్లోర్ లో ఒక రూమ్ లో దిగడం జరిగింది. తర్వాత వాళ్ళు స్నానాలు చేస్తున్న సమయంలో ఆ పక్కనే ఆనుకుని ఉన్నటువంటి కిటికీ నుండి వీడియోలు తీశారని వాళ్ళకి అనుమానం వచ్చి వెంటనే వాళ్ళు కిందకు వచ్చి ఇక్కడ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడ ఎవరైతే వీడియోలు తీస్తున్నారని ఆరోపణలు చేసినటువంటి బాయ్స్ ఉన్నారో మొత్తం 4 కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి అంటే ఈ ఘటన జరిగిన తర్వాత ఇక్కడ తీసుకుని వచ్చి వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది. ఒక మొబైల్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఏదైతే యువతులు ఉంటున్నటువంటి లాడ్జ్లో దిగినటువంటి రూమ్ కి ఒకసారి వెళ్దాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి హాస్టల్, అదేవిధంగా ఈ లాడ్జి ఒకే దగ్గర ఉండడంతో దానికి కూడా ఎటువంటి గ్యాప్ లేదు. దీంతో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి రూమ్ నెంబర్ 203 ఇదే రూమ్లో కొంతమంది యువతులు దిగడం జరిగింది. దిగిన తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి బాత్రూంలో స్నానం చేస్తుండగా వీడియోలు చిత్రీకరించారని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదే రూమ్లో ఆ యువతులు దిగడం జరిగింది. దిగిన తర్వాత అక్కడ బాత్రూంలో స్నానాలు చేస్తున్నారు. చేసిన తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం ఇదే బాత్రూంలో చూడండి ఈ నెట్ అంతా కూడా చించివేసి ఉంది. దాంతోపాటు ఒకసారి కెమెరాలో ఒకసారి చెక్ చేస్తే అక్కడ కూడా ఫస్ట్ లో ఉన్నటువంటి కిటికీ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ నుంచి వీడియోలు తీశారన్న అనుమానంతో వెంటనే వాళ్ళని ఇక్కడ పిలిపించారు. ఎందుకంటే వీడియోలు తీసేందుకు కూడా ఆస్కారం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఆ నేపథ్యంతోనే ఇక్కడ స్నానం చేస్తుండగా వాళ్ళు కనిపించారు. అంటే ఎదురెదురుగా పడినటువంటి ఘటన చోటు చేసుకుంది. వెంటనే వాళ్ళకి అనుమానం వచ్చి కిందకి వెళ్లి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు పిలిపించుకుని మొబైల్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం పోలీస్ స్టేషన్ వరకు ఈ పంచాయతీ చేరడంతో పోలీసులు సదరు బాయ్స్ ఎవరైతే రికార్డ్ చేశారనే ఆరోపణలు చేశారో వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకుని వాళ్ళ యొక్క మొబైల్ చెక్ చేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఇప్పుడే జరిగిందా, ఇంతకు ముందు నుంచి కూడా ఈ విధంగా ఈ లాడ్జ్లో దిగినటువంటి యువతుల వీడియోస్ చిత్రీకరిస్తున్నారా అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే వెంటనే యువతుల యొక్క ఫ్రెండ్స్ అంతా కూడా ఇక్కడ చేరుకొని ఆ తర్వాత ఘటన జరిగిన తర్వాత వాళ్ళని చితకబాది పోలీసులకు అప్పగించడం జరిగింది. తర్వాత పోలీసులు ప్రస్తుతం ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత, అంటే ఏదైనా వీడియోస్ రికార్డ్ చేశారా లేదంటే అవి ఆరోపణలేనా అనేది పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తామని ద్వారకా పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో చిరంజీవి NTV విశాఖ నుంచి.